సైబర్ మోసం. ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. వీళ్ళకి తన, పర భేదం అనేది ఉండదు. చిన్న, పెద్ద అనే భేదం కూడా ఉండదు. వృత్తి ఏంటి అనే భేదం కూడా ఉండదు. సో, చిన్నవారి నుంచి పెద్దవారు వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్ డీటెయిల్స్ ఏమున్నా కూడాను వాళ్ళని ఎలా ట్రాప్‌లోకి దించాలి, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న అమౌంట్స్‌ని ఎలా కాజేయాలి అనే పని మీద మాత్రం చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. మరి దీనికి సంబంధించి చెప్తే షాక్ అవుతారు. మాజీ ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ గారి భార్య కూడా దీనిలో చిక్కుకున్నారు అనంటే నిజంగానే ఇది ఒక రకంగా ఆశ్చర్యకరము. ఇంకొక రకంగా ఇటువంటి వాళ్ళు కూడా సైబర్ మోసంలో చిక్కుకుంటున్నారా అని ఒక హాస్యాస్పదమైన కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే వీళ్ళకి హై నాలెడ్జ్ ఉంటుంది. ఇటువంటి మోసాలకి గురి కాకండి మీరు అని చెప్తూ ఉంటారు. హితబోధ చేస్తూ ఉంటారు. మరి ఏ రకంగా వీళ్ళు ఉచ్చులో పడిపోయారు అనేదైతే ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో మనము ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూలో కూడా చూసాం. సో, ఆయన దగ్గర నుంచి కూడా ఇంచుమించుగా ₹1,50,00,000 కొట్టేయడం జరిగింది. పలానా చోటు నుంచి అంటే ఒక సైబర్ క్రైమ్ చేసే నేరస్తులు వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఉన్న క్యాండిడేట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళని ఎక్కడ మనము మెంటల్‌గా ఎక్కడ వాళ్ళని ఇరికించొచ్చు అనేది పాయింట్ చేసుకొని వాళ్ళని ఇరికించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ జెడి లక్ష్మీనారాయణ గారి సతీమణిని అసలు ఎలా టార్గెట్ చేశారు? దాదాపు 2,5,00,00,000 అని చెప్తూ ఉన్నారు. ఈ వార్త అయితే మనకి వినిపిస్తూ ఉంది. మరి ఇది నిజంగానే జరిగింది అనే కొన్ని డీటెయిల్స్‌నైతే రివీల్ చేయడం జరిగింది. ప్రముఖ పత్రికల్లోని, ప్రముఖ ఛానెల్స్‌లో గూడా వస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, ఈ వార్త అయితే ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. అసలేం జరిగింది? ఎలా మోసపోయారు? ఎంత అమౌంట్‌ని లాస్ అయ్యారు? మొత్తం జరిగిన కథంతా ఏంటి? ఇప్పుడు దీన్ని పోలీసులు ఎలాగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు? సైబర్ దానిలో కంప్లెయింట్ చేశారు. మరి దీన్ని ఎట్లా ట్రేస్ ఔట్ చేస్తారు? అనే డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. సైబర్ మోసగాళ్ళు. వీరికి వాళ్ళు, వీళ్ళు అన్న తేడా లేకుండా మోసమే శాశ్వతంగా మారి తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే బందిపోటు. తాజాగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ గారి సతీమణి ఈ మోసానికి గురయ్యారు. ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్ల రూపాయలను కొట్టేశారు అనే వార్త హల్చల్ చేస్తోంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే ఎవరైనా ఇట్టే మోసపోయేలా చేసే సైబర్ నేరస్తుల టాలెంట్ కు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇంతకు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ బందిపోట్ల బారిన ఎలా పడ్డారు? అంతలా ఎలా మోసపోయారు? మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళకు 2025 నవంబర్లో ఆమె వాట్సాప్ కు ఒక మెసేజ్ వచ్చిందట. తాము చెప్పినట్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఆ మెసేజ్ ను నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్ లో తన భర్త లక్ష్మీనారాయణ నెంబర్ ను యాడ్ చేయించారు. గ్రూప్ లో చేరిన కాసేపటికే ఆమెతో దినేష్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడాడు. తాను ట్రేడింగ్ ట్రైనింగ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తాను ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో పిహెచ్డి చేశానని చెప్పాడు. తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ పుస్తకాన్ని కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఊర్మిళ అతడి ట్రాప్ లో ఈజీగా చిక్కుకున్నారు. తాను ట్రేడింగ్ పై ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సిఫారసులు చేస్తానని, వాటిల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎంత లాభాలు పొందుతున్నారనే విషయాన్ని తెలిపేలా కొన్ని స్క్రీన్ షాట్లను కూడా గ్రూప్ లో షేర్ చేశాడు. తాను చెప్పినట్లుగా స్టాక్ లో పెట్టుబడి పెడితే 500% లాభాలు వస్తాయని కూడా చెప్పాడు. ఇక ఇదే క్రమంలో దినేష్ శిష్యురాలిగా ప్రియసఖి అనే మహిళ దినేష్ చిట్కాలను పాటించి తాను భారీ లాభాలు పొందినట్లుగా వాట్సాప్ లో పోస్టు చేసింది. తాను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే 5-6 వారాల్లోనే 500% లాభాలు చూస్తారని చెప్పే దినేష్ తన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నవారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాడు. తాను నికాసైన మనిషినని చెప్పేందుకు వీలుగా సెబీ గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నట్లు కూడా నమ్మించాడు. ఇందుకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాల్ని కూడా విడుదల చేశాడు. అతడి సూచనలను అనుగుణంగా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచేలా చేశాడు. 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్యలో 19 విడతలుగా మొత్తం 2.58 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేసేలా చేశాడు. ఇందుకోసం తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ రుణం తీసుకున్న ఆమె ట్రేడింగ్ లో చెప్పినట్లే పెట్టుబడి పెట్టారు. తన ఖాతాలో లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా చేసే ఆప్షన్ లేకపోవడంతో మరింత డబ్బు పెట్టుబడి పెడితే తప్పించి డబ్బులు తిరిగి రావని చెప్పడంతో అలా పెంచుకుంటూ పోయి మోసపోయారు. చివరకు తాను మోసపోయిన వైనాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేశారు.
దీనిపై విచారణ మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మోసపోయిన డబ్బును గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.